హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఈరోజు యొక్క మార్నింగ్ సెషన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కూడా మీకు అయితే కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో ఫర్దర్గా మీకు నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ఇవి రావడానికి ఎక్కువైతే ఆవిష్కారం అయితే ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈరోజు క్వశ్చన్ పేపర్ అనేది ఎలాగొచ్చింది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని బిట్స్ రావడమే జరిగింది, అదేవిధంగా ఎలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడిగారా, టఫ్ క్వశ్చన్స్ అడిగారా అని చూసుకుంటే కనుక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మీడియం టైప్ క్వశ్చన్స్ అయితే రావడమే జరిగింది. అంటే మరీ పైపైన టచ్ చేయకుండా, మరీ డెప్త్గా వెళ్ళకుండా ఓన్లీ మధ్య తరగతి క్వశ్చన్స్ అయితే అట్లాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. మరీ అంత టఫ్గా అయితే లేవని చెప్పొచ్చు. సో అక్కడ నుంచి జీకే నుంచి కంప్లీట్గా 2 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది, అంటే 2 సింపుల్ క్వశ్చన్స్ అయితే రావడమే జరిగింది. సో మీరు సింపుల్గా అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా సైకాలజీ గురించి మనం చూసుకుంటే కనుక సైకాలజీలో మరీ దాంట్లో నుంచి కూడా మీడియం టైప్ క్వశ్చన్స్ అయితే అడిగారు, మరీ డెప్త్గా అయితే వెళ్ళలేదు. ఎక్కువ చెప్పాలంటే కనుక పేపర్ అనేది మామూలుగానే ఉంది, మరీ అంత ఈజీగా లేదు, మరీ టఫ్గా లేదు. సో ఈజీగానే ఉంది పేపర్ అని చెప్పొచ్చు. అభ్యర్థులు కూడా చెప్పారు ఇదే విషయాన్ని అయితే. అదేవిధంగా చూసుకుంటే కనుక విద్యా దృక్పథాలకు సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే వచ్చినాయి. విద్యా హక్కు చట్టం గురించి కూడా నిన్న వచ్చినాయి, ఈరోజు కూడా విద్యా హక్కు చట్టం గురించి వచ్చింది. ఇంకొకటి దాంట్లో కూడా మరీ అంత డెప్త్గా అయితే వెళ్ళలేదు. సో కంప్లీట్గా క్వశ్చన్స్ అనేవి మన వరకు వచ్చిన తర్వాత మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఏ క్వశ్చన్స్ పర్టికులర్గా మీ ముందుకైతే తీసుకొస్తాను. అదేవిధంగా ఇంకా చూసుకుంటే కనుక కంటెంట్లోకి వస్తే కనుక కంటెంట్లో కూడా మరి అంత డెప్త్గా అయితే వెళ్ళలేరు. సో మీరైతే దానిపైన ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చూసుకుంటే కనుక ఇందులో కూడా ఆర్టీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడమే జరిగింది. స్పోర్ట్స్ విభాగం నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. స్పోర్ట్స్ నుంచి 4 రకాల క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో వాటన్నింటి కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఇంకా చూసుకుంటే బ్లూమ్స్ వర్గీకరణ నుంచి, అనుసంధానాల నుంచి, సంవర్గీకరణ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, పునర్విమర్శ నుంచి కూడా. సో ప్రతి ఒక్కరైతే వీటిని అయితే చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మూల్యాంకనం రకాలు కూడా అయితే వచ్చినాయి. సో కంప్లీట్గా ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే కనుక టైం అనేది సరిపోవట్లేదు. సో ఆప్షన్స్ సెలెక్ట్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పేసి చెప్తున్నారు. బట్ బబ్లింగ్ కంటే ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ చదవడం అనేది మనకు తొందరగా వస్తే కనుక సరిపోతుంది కాబట్టి సో దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి గైస్, ఓకేనా. ఇంకా క్వశ్చన్స్ అనేవి పర్టికులర్గా ఏ క్వశ్చన్స్ వచ్చినాయో మీ ముందుకైతే వీడియో అయితే తీసుకొస్తాను. ఇక వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.